మాదిగలకు రిజర్వేషన్లు కల్పించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 1000 గొంతుకలు లక్ష డప్పుల సన్నాహక సమావేశంలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. హైదరాబాద్లో ఫిబ్రవరి 7న దండోరా సాంస్కృతిక మహాప్రదర్శన విజయవంతానికై అందరూ కలిసి రావాలని, ఇంటికి ఒకరు చొప్పున డప్పుకు వేసుకుని తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసినా తెలంగాణలో అమలు జరగటం లేదని విమర్శించారు. ఆలస్యం చేసే ఒక కుట్రలు జరుగుతున్నాయి. ఆలస్యం జరుగుతున్న కొద్దీ మన బిడ్డలకు అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది. ఆలస్యం జరుగుతున్న కొద్దీ ఎస్సీ వర్గీకరణను పక్కదార పట్టించే శక్తుల స్వార్థానికి లోబడ్డ వల్ల వర్గీకరణ జాప్యం జరుగుతున్న కొద్దీ మన బిడ్డలకు రావాల్సిన ఉన్నత విద్య అవకాశాలు, మన బిడ్డలకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు మన కళ్ళ ముందే కోల్పోతున్నాం. ఒకవైపు విజయం సాధించిన సంతోషం, మరొక వైపు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగ జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఒక బాధ. దీన్ని దృష్టి పెట్టుకొని త్వరగా వర్గీకరణ అమలు చేయమని కోరడం కోసం, వర్గీకరణ లేకుండా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రకటించారు. మన ఆవేదన ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో రూపాయలుగా తెలియజెప్పాము ఈ ప్రభుత్వాలకు, ఈ సమాజానికి. మన ఆవేదన, మన ఆకాంక్ష ఎన్నో రూపాయలుగా ఈ 30 ఏళ్ళుగా తెలియజేశాం ప్రభుత్వాలకి, సమాజానికి. కానీ ఇప్పుడు మన ఆవేదన అయినా, మన ఆకాంక్ష అయినా అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వర్గీకరణ అన్నాడు. దాన్ని కాకుండా అవగలిగింది కదా, వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నారు కదా. సాక్ష్యం ఏంటిది? రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన వెంటనే మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క, వివేక్ కుటుంబము ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీకి వెళ్ళి ఎవరు కలిసింది? వాళ్ళ కులస్తుడైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే కలిసింది. కలిసి ఏం చెప్పింది? ఎస్సీ వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశాడు, ఆయన ముందడుగు వెళ్తున్నాడు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపండి అని చెప్పి ఆయనతో మాట్లాడాడు. ఆయనతో మాట్లాడితే ఆయన చేసిండు. హజరత్